సో ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న హోంగార్డుల బతుకు ఇలా అవడానికి కారణం ఏంటి? సో వాళ్ళకున్న సమస్యలు ఏంటి? దీనిపై చర్చించడానికి హోంగార్డ్ పద్మ మనతో ఉన్నారు. అలాగే మాజీ పోలీసు ఉన్నతాధికారి పండ్రీనాథ్ గారు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా పద్మ గారు, సో చూస్తున్న ఆందోళన ఉధృతం అవుతోంది. ఇది గాంధీ ఆసుపత్రి వరకు చేరింది. ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా బెదిరిస్తున్నారు. ఒక పోలీస్ వృత్తిలో అంటే అనధికారికంగా అనొచ్చోలేదు తెలియదు, హోంగార్డులుగా ఉన్న మీరు ఆత్మహత్య చేసుకుంటా అంటాం ఎంతవరకు కరెక్టు? మీ ఆందోళన వేరే పద్ధతిలో మీరు చేయలేకపోయారా అంటే ఏమంటారు? మేము అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మేము హోంగార్డులమే కాదని మేము అనట్లేదు, కానీ మాకు చాలా బాధలు ఉన్నాయి. మేము సీఎం గారిని కలిసినాము, ప్రతి ఒక్క చోట మేము సీఎం గారిని కలిసినాము. అతను మమ్మల్ని స్పందించలేదు, అసలు మమ్మల్ని లెక్కలోకే తీసుకో. హోంగార్డు పక్కకు జరగమ్మా, మీరు పక్కకు జరగండి, మీరు ఎందుకున్నారమ్మా, హోంగార్డు జరగండి అన్నారు. మేము జరగని పక్షంలో పోలీసులను పిలిపించి మమ్మల్ని పక్కకు నెట్టేసినారు. కనీసం మేము కళ్ళ ముందుకు వస్తే చెప్పుకోవడానికి కూడా మాకు సీఎం పర్మిషన్ ఇవ్వలేదు. మేము ఎన్నోసార్లు లైవ్ పెట్టినాము, వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి పెట్టినాము, అయినా వినిపించుకోలేదు. సీఎం గారి ఇంట్లో 30 మంది హోంగార్డ్స్, మహిళా హోంగార్డ్స్ కూడా ఉన్నారు. అందులో మా వాళ్ళు చనిపోతుంది సార్, మాకు న్యాయం చేయండి సార్, మా వాళ్ళు మీ దాకా వస్తలేరు సార్, మా పై బేసిక్గా మీ సమస్య ఏంటి? ప్రధానంగా మీ సమస్య ఏంటి? సీఎం గారు మాట్లాడిందే సార్, మాకంటూ ఏ సమస్య లేదు సార్. తనే స్వయంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రావడం ముందు సీఎం గారు మాట్లాడిందే చేయమంటున్నాం మేము, ఇంకోటి ఏం మాట్లాడలేదు సార్. తను చెప్పిందే చెయ్యండి అని చెప్తున్నాం మేము, అంతే. తను మర్చిపోయిందని మేము గుర్తుకు చేస్తున్నాం. అతను హోంగార్డ్ వ్యవస్థనే ఉండదు, పోలీస్నే చేస్తాను, హోంగార్డే లేదు, పోలీస్ పర్మనెంట్ అని చెప్పడం జరిగింది. తన మాటనే మేము గుర్తుకు చేస్తున్నాం. దయచేసి మేము ఎవరిని నిందించట్లేదు, మా ఆవేదనతో మేమే చనిపోతున్నాం, మేమే బాధలు అనుభవించుతున్నాం. నిన్న గాంధీ హాస్పిటల్లో జరిగిన మూమెంట్ చూస్తే నిజంగా మేము అక్కడే చనిపోవాలి, అసలు మేము ఇక్కడి వరకు కూడా రాకూడదు, కానీ ఆ పరిస్థితి వచ్చింది మాకు. చిలకలగూడ పిఎస్లో శ్రీనివాస్ గారు SHOనంట జాగ్రత్త అని తను నీళ్ళు ఇవ్వలేదు. ఒక ఎదుటి వ్యక్తి సామాన్య మనిషి మా దగ్గరికి వాటర్ పట్టుకొని వస్తే అతన్ని కూడా మా దగ్గరికి వాటర్ తేనివ్వకుండా తన్ని తరిమేసారు. అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది, మీరు గనుక వీళ్ళకి కనుక మంచి నీళ్ళు కానీ ఫుడ్ కానీ ఇచ్చేదంటే బాగోదు, మీ మీద క్రిమినల్ కేసులు పెడతాము, రౌడీ షీటర్లను ఓపెన్ చేస్తాం, మేము జాగ్రత్త, చిలకలగూడ పిఎస్ ఇది జాగ్రత్త అని మా ముందే హెచ్చరించడం జరిగింది. అయ్యా మేము ముందే చెప్తున్నాం, మా మీద హోంగార్డుల మీద పోలీస్ వాళ్ళు ఒక మొగుడు భార్యకి ఎలా అజమాయిషీ చెలాయిస్తాడో అదే విధంగా పోలీసులు కూడా హోంగార్డుల పైన మా కళ్ళ ముందే వాళ్ళని స్వయంగా తరిమేయడం మా కళ్ళారా మేము చూసి కూడా, మేము చిన్న ఉద్యోగస్తులమైండి మేమేం చెయ్యలేకపోయినాం. మమ్మల్ని కూడా చాలా రకాలుగా హింస పెట్టిండ్రు, చాలా రకాలుగా బాధలు పెట్టిండ్రు. మీరు ఇక్కడి నుండి పోకపోతే మీ జాబులు మీకు ఉండవు అని బెదిరించిండ్రు. నేనే కనుక రాత్రి తిరగబడకపోయేది ఉంటే ఖచ్చితంగా నా మీద లాఠీ చార్జి జరిగేది. జరగాలనే నేను కూడా అనుకున్నాను. చావో బ్రతుకో, నా వాళ్ళు ఎందరో చనిపోయినరు, అందులో నేను ఒకటిని. నా ఆయుష్కు నేను ఎప్పుడు భయపడలేదు, ఎవరో చంపుతారని నేను భయపడలేదు. భయపడి నేను సాక్షి దాకా రాకపోదు ఈ రోజు ఇక్కడికి నేను వచ్చినానంటే, అంటే మీ ప్రాణాలకి అపాయం ఉండేంత వరకు ఈ ఆందోళన నిజంగా అంటే అంతవరకు ఉందంటారా? ఉంది కాబట్టే కదా సార్, ఉంది కాబట్టే మేము భయపడి దొంగతనంగా వేరే వాళ్ళ ఇళ్లల్లో వండుకుంటూ మేము మీ దాకా రావడం ఎంతవరకు కరెక్టో, ఇది మేము ఇక్కడ దాకా వచ్చి చూడడం కూడా అంతవరకు కరెక్ట్. రైట్. మరోవైపు చిలకలు కూడా ఎస్ఐ అంటున్నారు కదా శ్రీనివాస్ కాదు సార్, సిఐ గారు. ఓకే సిఐ గారు శ్రీనివాసరావు గారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. PCR యూ ట్రై టు కనెక్ట్ హిమ్. మరోవైపు లావణ్య హోంగార్డ్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. లావణ్య గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మీ సహచరాలు పద్మ మాట్లాడింది విన్నాం. సో హోంగార్డుల సమస్యలు ఆమె ఏకరూపు చెప్తూ ఉన్నారు. సో ప్రభుత్వం స్పందించలేదు అంటున్నారు, అందుకే ఇంత ఆందోళన చేయవలసి వస్తోంది అంటున్నారు. సో ఇదే పద్ధతిని ఎందుకు అవలంబించారంటే ఇదంతా చెప్పారు మీ సమస్యల గురించి. అదే సార్, మాకు అసలు ఇంత చేసినా మేము ఒక కానిస్టేబుల్ తో సమానంగా చేస్తున్నామండి. అసలు ఇప్పటి వరకు కూడా హోమ్ గుర్తించిన వాళ్ళు ఎవరు కూడా లేరు అండి. ఒక కానిస్టేబుల్ కి ఏదైనా సమస్య వస్తే ఒక ఎస్ఐ గారికి చెప్పుకుంటారు, ఎస్ఐకి సమస్య వస్తే ఒక సిఐ గారికి చెప్పుకుంటారు, సిఐకి వస్తే ఒక డిఎస్పీకి చెప్పుకుంటారు. మాకేదైనా సమస్య వస్తే చెప్పుకుందామంటే కనీసం ఎవరు కూడా లేరండి. ఇందులో పొద్దున్న లేస్తే ఇంట్లో పనికి కూడా వాడుకుంటారు మమ్మల్ని, పోలీస్ స్టేషన్లో పనికి కూడా వాడుకుంటారు. ప్రతి పనికి యూజ్ చేసుకున్న మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? మేమేం పని తక్కువ చేయట్లేమా? ఉమెన్ పీసీతో సమానంగా మేము పని చేస్తాం, వాళ్ళు ధైర్యంగా చేస్తారు, మేము భయపడుకుంటూ చేస్తాం ప్రతి పనిని కూడా. ఎందుకు మాకెందుకు స్పందించట్లేదు? ఇప్పటికీ 4 రోజులు అవుతుందండి మేము ఉద్యోగాలకు వెళ్లకుండా రోడ్ల పైన
మున్సిపాలిటీ వాళ్ళు చేసిరండి, సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి పెంచినారు, అందరికి పెంచినారు. మేము అంతకన్నా హీనంగా పోలీస్తో సమానంగా వర్క్ చేస్తున్నాం. మేము మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు అసలు? ఓకే ఓకే లావణ్య గారు. పండ్రీనాథ్ గారు చెప్పండి. ఉద్యోగం ఉంది, భద్రత లేదంటున్నారు. వాళ్ళు చెబుతున్న సమస్యలు అంటే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మేము ఇంట్లో పనిచేస్తాం, బయట కూడా పనిచేస్తాం, కానిస్టేబుల్కి ఎందుకు తీసిపోని విధంగా మమ్మల్ని వాడుకుంటారు, మా ఉద్యోగ భద్రత విషయానికి, వేతనాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళకి అండగా నిలవాల్సిన పోలీసులు ఎందుకు పోలీసులు హోంగార్డులు వేరుగా అయిపోయారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వీళ్ళది ఈ హోంగార్డ్స్ రిక్రూట్మెంట్ అనేది ఈ వాలంటరీ రిక్రూట్మెంట్ కింద ట్రీట్ చేస్తున్నారు. రెగ్యులర్ సర్వీస్ కిందకి రారు. వీళ్ళకు సర్వీస్ బుక్ ఉండదు, ఒక పెన్షన్ బెనిఫిట్ ఉండదు, ఒక పిఎఫ్ ఉండదు, ఒక ఆరోగ్య భద్రత ఉండదు, ఏ విధమైనటువంటి ఫ్రీలాన్స్ అన్నట్లే. వాళ్ళని ఏమంటారు, నీ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదని అంటారు. ఇంకోటి వచ్చిన రోజే జీతం ఇస్తారు, లేబర్ లాగా పనిచేసిన రోజే వేతనం. ఒక నిమిషం ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. వీళ్ళు మర్చిపోయినా కూడా చెప్తాను నేను. ఈ హోమ్ గార్డ్ అనే అతను రాలేదనుకోండి, ఈరోజు నెక్స్ట్ డే వచ్చినాడు అనుకోండి, నువ్వు రానవసరం లేదు పో అని అంటారు. అంత ఉద్యోగ భద్రత లేదు వీళ్ళకి, ఏ విధమైన సెక్యూరిటీ లేదు, ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా అంటుంటారు. అడ్డా మీద కూలీలకు 500 ఇస్తారు, వీళ్ళకి 400 ఇచ్చేది. అయితే వీళ్ళు చేసే డ్యూటీలు ఎట్లుంటాయంటే డీజీ నుంచి పోలీస్ స్టేషన్ వరకు రైట్ ఫ్రమ్ టాప్ టు టో వీళ్ళ రోల్ చాలా ఉంది. కానిస్టేబుల్స్ ఎంత చేస్తున్నారో వాళ్ళకన్నా ఎక్కువనే చేస్తున్నారు నా దృష్టిలో. ఈ 2015లో హోంగార్డ్ మహేష్ కుమార్ అని చెప్పి సూర్యాపేటలో క్రాస్ ఫైర్లో మన ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి డెకాయిట్స్ వస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు చెక్కింగ్ చేస్తున్నారు. సరైనటువంటి ప్రికాషన్స్ ఆ ఇన్స్పెక్టర్ ఆ ఎస్ఐ తీసుకున్నందువల్ల హోంగార్డ్ చనిపోయింది. అంటే ఇలాంటి ఆపరేషన్స్ లో వీళ్ళని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే హోమ్ గార్డ్స్ ఏ విధమైన శిక్షణ ఉంటుంది కానిస్టేబుల్స్ కంటే? కానిస్టేబుల్కి ఇచ్చే శిక్షణ వీళ్ళకి కూడా ఉంటుంది. కాకపోతే కానిస్టేబుల్ ఎట్లయితే ఆన్ ద రోల్స్ ఉంటారో వీళ్ళు ఉండరు. అదే చెప్పేది నేను. వీళ్ళకి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేదు. కనీసం సిక్ అయినాడు అనుకుందాం కాసేపు, ఆరోగ్య భద్రత కూడా లేదు. వీళ్ళకి ఏం వర్తించదు. రేషన్ కార్డు కూడా లేదు వీళ్ళకు. వీళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్పియాలంటే కూడా ఏం ప్రయారిటీ ఏముండదు. పండ్రీనాథ్ గారు, అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సమస్యలకి ఎక్స్టెన్షన్ గా మీరు వాళ్ళకి తెలియనివి, వాళ్ళు చెప్పని కూడా మీరు ఇంత బాగా చెప్తున్నారు మీరు. అంటే ఒక పోలీస్ అధికారులు, ఒక పోలీస్ వ్యవస్థ వీళ్ళకి అండగా ఉండి వీళ్ళకి కూడా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన పోలీసులకి, హోమ్ గార్డ్స్ కి ఇప్పుడు ఈ వ్యత్యాసం కానీ ఈ విభేదాలు కానీ ఎందుకు వచ్చినాయి? అంటే ఎవరిది తప్పు ఇది? దీన్ని రెగ్యులర్ సర్వీస్ కింద ట్రీట్ చేయలేదు. అయితే ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే, నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఐ డోంట్ నో వెదర్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఈ అండమాన్ నికోబార్ వాళ్ళు ఉన్నారు కదా, ఏది లే అండమాన్ నికోబార్ కేంద్ర ప్రాంతంలోని హోంశాఖ వాళ్ళు హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ యూనియన్ హోమ్ మినిస్ట్రీకి రాశారు వీళ్ళని ఎందులో ట్రీట్ చేయాలని చెప్తే, ఆయన డిప్యూటీ మినిస్టర్ సహాయ మంత్రి బిష్ణు పాదరే ఏమిచ్చారంటే హోంగార్డులను కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు, ప్రభుత్వ ఉద్యోగిగా వీళ్ళకి ఇచ్చే అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి మెసేజ్ వచ్చింది. మీతో మాట్లాడుతుంటది కాబట్టి సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ దెమ్. ఇంత పెద్దగా వీళ్ళ బిల్డింగ్లకి ఆత్మహత్య చేసుకోవడాలు కానీ లేకపోతే ఇంకా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ తగదు. ఇది తప్పకుండా పరిష్కారం అవుతుందని వాళ్ళకి ఇది ఒక శుభసూచకం అని నేను అనుకుంటాను. పద్మ గారు, అంటే పండ్రీనాథ్ గారు చెప్పినట్టు మీ ఆందోళన, అంటే మీరు చేస్తున్న ఆందోళనలో తప్పు లేదు, దాంట్లో ఖచ్చితంగా ఒక మీనింగ్ ఉంది అని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నా కానీ, బట్ ఇలాంటి కార్యక్రమాలు అంటే ఆత్మహత్య చేసుకోవడం కానీ, మీరు ఇంతకుముందు మాట్లాడారు. సో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో మీకు జరిగిన దాని గురించి సిఐ మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు మాట్లాడదు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇవాళ చూస్తూ ఉన్నాం మనం, గత 3-4 రోజులుగా హోంగార్డులు ఏ విధమైన ఆందోళన చేస్తున్నారో, ఈ రోజు గాంధీ ఆసుపత్రి వద్ద పరిస్థితి కూడా చూశారు. మీరు సాక్షి టీవీ ఇంతకుముందు చూడకపోయినట్లయితే పద్మ గారు ఒక ఆరోపణ చేశారు. పోలీస్ స్టేషన్లో మమ్మల్ని చాలా హీనంగా ట్రీట్ చేయడం జరిగింది, నేను కానీ ఎదురు తిరగకపోతే లాఠీ చార్జ్ కూడా చేసేవారు, మహిళలని కూడా చూడకుండా. ఒక భర్త ఏ విధంగా అయితే అజమాయిషీ చలాయిస్తాడో ఆ విధంగా హోంగార్డులపై పోలీసులు అజమాయిషీ చలాయిస్తున్నారు అంటూ మీ మీద ఒక ఆరోపణ చేశారు. దానికి మీరేం చెప్తారు? లేదండి, పూర్తి విరుద్ధం ఇది. ఆమె చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. కాకపోతే వాళ్ళు చేసిన ఎడ్యుకేషన్ ఏదైతుందో దాన్ని శాంతియుతంగా విరమింపజేసినాం. వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ గారు వచ్చినారు. యాక్చువల్గా ఈమెయిల్ చివరిలో వచ్చింది.
వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ గారు వచ్చినారు, హైకోర్టు అడ్వకేట్ గారు. ఆమె రిప్రజెంట్ చేసినారు హోంగార్డ్ తరఫు నుంచి. సో ఆమె అడ్వకేట్ తరఫు నుంచి ఆమె అడ్వకేట్ గారు వచ్చినారు వీళ్ళ తరఫు నుంచి రిప్రజెంటేటివ్ గా. తర్వాత హోంగార్డ్ కూడా ఒక 10 మంది కలిసి సెక్రటరియట్కి వెళ్ళి రేపు టైం ఇచ్చినారు వాళ్ళకి మాట్లాడడానికి. సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు రేపు మాట్లాడడానికి రేపు టైం ఇచ్చినారు. అదే అండి, వీళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అన్నమాట వాస్తవం కదా సార్? తప్పండి అది. మా హోంగార్డ్ల మీద మేము అట్లా ఎట్లా మాట్లాడుతున్నాం, తప్పదు. శ్రీనివాస్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు హోంగార్డ్లని పోలీసులు, కానిస్టేబుల్ ఏ విధంగా అయితే విధులు నిర్వర్తిస్తారో అదే విధంగా వాళ్ళని కూడా మనం వాడుతూ ఉంటారు పోలీస్ వ్యవస్థ అనేది. అలాంటిది వాళ్ళకి ఇలాంటి గడ్డు కాలంలో పోలీసులు అండగా ఉండాల్సింది, వాళ్ళకి మీకు మధ్య ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? వాళ్ళని మీరు బెదిరించే పరిస్థితి ఎందుకు తలెత్తిందంటే ఏం చెప్తారు సార్? అది తప్పండి. ఆమె పద్మ గారు అక్కడ కరీంనగర్, ఆమె యాక్చువల్లీ ఆమెకి ఇక్కడ పరిస్థితులు ఏం తెలియదు. మేమందరం కూడా వాళ్ళకి చెప్పిన హోంగార్డ్స్ అందరూ కూడా శాంతియుతంగా చేసుకోవాలి, ఏదైనా ఉంటే ఆఫీసర్స్ నోటీస్ తీసుకుపోవాలి. మా కమిషనర్ గారు ఉన్నారు, మా డీజీ గారు ఉన్నారు. త్రూ వాళ్ళ ద్వారా గవర్నమెంట్కి ఏదైనా ఉంటే రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి మేము వాళ్ళకి శాంతియుతంగానే చెప్పినాం. వాళ్ళకు మాకు మధ్యలో ఎటువంటిది కూడా డిఫరెన్సెస్ లేవండి. అంటే హోంగార్డ్స్ అంటే పోలీసులు కానీ ముఖ్యంగా సిఐ, ఎస్ఐ స్థాయి వ్యక్తులని, అధికారులని వాళ్ళు చాలా గౌరవించడం, వాళ్ళ భయం కూడా ఉంటుంది వాళ్ళకి. అలాంటిది ఏకంగా టీవీ ఛానల్లో కూర్చొని ఆమె మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అన్నారు, చాలా దారుణంగా ప్రవర్తించారు, లాఠీ చార్జ్ కూడా చేసేవారు అని టీవీ ముందు చెప్తున్నారు. అంత ధైర్యం ఉంటుందంటారా పద్మ? కదా అబద్ధం అయితే చెప్పడానికి. పద్మ మాట్లాడండి. ఇప్పుడు లోకల్ కదండి, బయట నుంచి వచ్చింది. అయితే లోకల్ కాకపోతే మాత్రం మేము అక్కడ లేము, ఆ పొజిషన్ లో మేము మర్డర్ జరిగే ముందు లోకల్ వాళ్ళు కాకపోతే అక్కడ ఉన్న ప్లేస్ లో మీరు ఉన్నారు కదా అని మాట్లాడతారు కదా. శ్రీనివాస్ గారు, నిరాధారమైనవి అవన్నీ. ఓకే, అదే సార్ శాంతియుతంగా చేసుకోమని చెప్పినాం వాళ్ళకి. ఇంత మా ఆఫీసర్స్ కూడా చాలా మంది వచ్చినారు, డీసీపీ లెవెల్ స్థాయి ఆఫీసర్స్ కూడా వచ్చినారు అక్కడికి. ఓకేనా, రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సో శాంతియుతంగా చేసుకోమని మాత్రమే చెప్పామని చెప్తున్నారు సార్. ఇక్కడ మేము ఎస్పీ గారు వాళ్ళకు అరెస్ట్ వారెంట్ ప్లస్ ఆబ్సెంట్ రిమోల్ పెట్టమని చెప్పిన ఆర్డర్ ఇదిగో సిఐడి ఆఫీస్ లో చేసే హోమ్ గార్డ్ అతనికి వార్నింగ్ లెటర్ ఇచ్చినారు చూడండి సార్ మీరు. దానికి నేను చెప్తాను. రైట్, ఒక హోమ్ గార్డ్ ఏం చేసినాడంటే, సిఐడి మీరు మాట్లాడేది ఆయన కాదా నాకు తెలియదు, ఒక ఉమెన్ డిఎస్పీది ఆమెకు తెలియకుండా ఒక హోమ్ గార్డ్ ఫోటో తీశాడు. బహుశా నేను చెప్తున్నానమ్మా, ఇదో అవునో కాదో నాకు తెలియదు. ఒక హోమ్ గార్డ్, ఒక ఉమెన్ డిఎస్పీ వర్కింగ్ ఇన్ సిఐడి, ఆమె నాలెడ్జ్ లో లేకుండా ఇతను ఫోటోలు తీసి దాని మీద ఒక డిసిప్లినరీ యాక్షన్ ఏదో జరుగుతుందని విన్నాను. ఇది అదా కాదా నాకు తెలియదు. ఆ కాన్సెప్ట్ హోమ్ గార్డ్ ఎవరో కూడా అనాథరైజ్డ్ అబ్సెంట్ అండి మీరు చెప్పేది ఇది కాదు. సో అనాథరైజ్డ్ అబ్సెంట్ గురించి చర్యలు తీసుకోవాలంటే ఓకే, అనాథరైజ్డ్ అబ్సెంట్ ఈవెన్ కానిస్టేబుల్ మీద కూడా తీసుకుంటారు. ఒక నిమిషం సార్, ఎగ్జాంపుల్ సరే సార్, మా హోమ్ గార్డు ఒక లేడీ డిఎస్పీని తీసిండు కావచ్చు, మరి అదే హోమ్ గార్డ్ లేడీ హోమ్ గార్డ్ ని ఒక ఐపీఎస్ విష్ణువార్యను సమస్య పరిష్కరించమని, సార్ నా బాధ ఇది, శ్రీరామ్ చిట్ ఫండ్ వల్ల మాకు టార్చర్ అవుతుంది, వాళ్ళు చేసే అరాచకాలతో మాకు సూసైడ్ దాకా దారికి తీస్తుంది, మేము పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు సార్, మాకు తగు న్యాయం చేయండి అని నేను వెళ్ళి ఏఎస్పీ సార్ దగ్గరికి మేము వెళ్ళి అడిగితే తను అక్కడ నన్ను కూర్చోబెట్టి 2 టౌన్ నుండి దేవారెడ్డి సార్ని పిలిపించుకొని నన్ను వీడియోలో బంధించాడు. 4 అవర్స్ 5 అవర్స్ నాతో వాదించుకుంటూ సిఐ గారితో వీడియో తీసిండు. ఆ వీడియో తీసిన తర్వాత వీడియో అక్కడే పెట్టేసుకొని నన్ను బయటికి గెంటేసి లోకల్లో ఉన్న ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ బండిని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక ఏఎస్పీ విష్ణువార్యన్ సార్. అంటే పద్మ గారు, ఒక విషయం అడగాలంటే మిమ్మల్ని, అంటే ఇంతమంది ఆందోళన చేస్తున్నారు హోమ్ గార్డులు అందరూ, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పింది విన్నాం, ఇప్పుడు మీరు చెప్తున్న సంఘటనలు కూడా విన్నాం. అంటే వై పద్మ గారి మీద మాత్రమే ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ఏం చెప్తారు మీరు? చెబుతాను సార్, నేను ప్రతి ఆఫీసర్ కింద మేము వెట్టి చాకరీ చేయడానికి వీల్లేదు అని నేను వాదించడం వల్ల వెట్టి చాకరీ జరుగుతుందంటే అది సార్ నేను ఎగ్జాంపుల్ నేను చేసిన సార్. మీరు చేశారు చెప్తున్నారు, ఒక రిటైర్డ్ అధికారిగా మీరు చెప్పండి. కంప్లైంట్స్ ఆర్ ఆల్వేస్ దేర్, బట్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక ఎస్పీ రంగారెడ్డి మీద ఈయన మిస్యూజ్ చేస్తానంటూ వీళ్ళని అని చెప్పి ఏదో కంప్లైంట్ ఉంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒకటి మాత్రం వాస్తవం పద్మ, ఒక నిమిషం, ఒకటి మాత్రం వాస్తవం, ప్రతి ఆఫీసర్ ఇంట్లో హోమ్ గార్డ్స్ ఉంటారు, 3 షిఫ్ట్స్ లో ఉంటారు, వీళ్ళకి టైం అనేది ఏమి ఉండదు. ఓ 8 గంటలు కాదుగా 10 గంటలు కూడా చేస్తారు. ఉదాహరణకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకుందాం, ఎందుకంటే మనం రెగ్యులర్ గా అక్కడ మీ స్టూడియోకి రావాలంటే కూడా అక్కడి నుంచి వస్తారు కదా. 180 మంది పంజగుట్టలో హోమ్ గార్డ్స్ ఉన్నారు.
ఎప్పుడు చూసినా మనం రెగ్యులర్ పోలీసు వాళ్ళకన్నా ట్రాఫిక్ లో వీళ్ళే ఉంటారు, హోంగార్డ్సే ఉంటారు చాలా వరకు. ఎక్కడో కానిస్టేబుల్, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఓ మూలకు ఉంటాడు, ఆయన ఏదో సెల్ ఫోన్ లో చాలా బిజీగా ఉంటాడు ఉన్నతాధికారులతో ఇంకెవరితోనో మనకు తెలియదు. కానీ ఈ హోమ్ గార్డులు ఈ ట్రాఫిక్ డ్యూటీ చేయడం వల్ల వీళ్ళకు ఎన్నో రకాలైనటువంటి ఈ శ్వాసకోశ వ్యాధులు కానీ, శారీరక వ్యాధులు కానీ, స్కిన్ ఎలర్జీలు కానీ వచ్చి 60 ఏళ్లకు చావాల్సిన వాడు 30 ఏళ్ళకే చచ్చిపోతాడు. ఎందుకంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి హెల్త్ చెకప్ లేదు, కానిస్టేబుల్స్ కు పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు ఏం కాదు. వీళ్ళకు 400 కాదు, 12,000 కాదు, ఒక రోజుకు 400 కదా వీళ్ళకి ఇచ్చే వేతనం. 4,000 రూపాయల పని చేస్తారు. నేను చూస్తున్నాను వీళ్ళ వర్క్. ఈ కానిస్టేబుల్ కాదు, ఏ ఆఫీసర్ కు తక్కువ చేయరు వీళ్ళు, చాలా బాగా చేస్తారు డ్యూటీస్. ఇప్పుడు డీజీ నుంచి ఎస్ఐ వరకు, పోలీస్ స్టేషన్ వరకు డ్రైవర్లంతా వీళ్ళే, ట్రాఫిక్ డ్యూటీ వీళ్ళే. ఇప్పుడు నేను చెప్పాను కదా, అక్కడ బస్సులో కోంబింగ్ ఆపరేషన్ కొరకు వెళ్తే అక్కడ చనిపోయింది హోమ్ గార్డే. వాళ్ళకి ఏ విధమైనటువంటి కంపెన్సేషన్ ఇస్తున్నారో నాకు ఐడియా లేదు. మీరు మాజీ ఉన్నతాధికారిగా మీరు అంటే వాళ్ళు చేస్తున్న విధుల గురించి మీరు చెప్తున్నారు కదా సార్, సో వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, పోలీస్ కానిస్టేబుల్ తప్పకుండా రెగ్యులరైజ్ చేయాలి. పోలీస్ దగ్గర నుంచి ఏ విధమైన రికమెండేషన్ ఎప్పుడు వెళ్ళలేదా? వీళ్ళు కానిస్టేబుల్, ఎస్ఐలు, డిఎస్పీలు చేస్తే గవర్నమెంట్ డెసిషన్ గవర్నమెంట్ డెసిషన్ కంపల్సరీ తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ ముందు ఆయన చెప్పిన మాట తీసుకుంటారని ఆశిస్తాం. ఇప్పుడు మనకు యూనియన్ కేబినెట్ మినిస్ట్రీలో వాళ్ళు ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ అని మనం ఇప్పుడు చూసాం కదా, SMS వచ్చింది కదా నాకు. అది ఒకవేళ నిజమైతే రియల్లీ ఇట్స్ అప్రిషియబుల్. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే 400 అంటే 12,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ 12,000 రూపాయలలో కూడా రెగ్యులర్ గా 30 రోజులు వస్తేనే ఈ పిల్లల స్కూల్ ఎక్కడ, స్కూల్ ఫీజులు ఏం కడతారు, ఇంటి కిరాయిలు ఏం కడతారు, వాళ్ళు కానీ వేరే ఉద్యోగాలు చేసుకోవాలంటే కనుక అనేకమైన ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఒక పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవమో లేకపోతే దాని మీద ఉన్న ప్యాషన్ తోనే చేస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి నిజంగా కానీ హోమ్ గార్డ్స్, నేను అనకూడని మాట ఇది, అయినా కూడా అనొచ్చునో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు హోమ్ గార్డ్ స్టేట్ లో ఉన్న వాళ్ళందరూ మేము బాయ్కాట్ చేస్తున్నామనంటే ఒక్క ఆఫీసరు వెహికల్లో పోలేడు, ఆటోలో పోవాల్సిందే, డ్రైవర్లంతా వీళ్ళే. రైట్. జానిరెడ్డి గారు మనకి ఆయన కూడా హోమ్ గార్డ్, అతను కూడా స్పందిస్తున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి సార్. నమస్తే సార్. సో చూస్తున్నాం మీ సాక్షి వారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం సార్. సార్ అది ఒక్కటి సార్, హోమ్ గార్డుల బతుకులు ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు సార్. అంటే ఇప్పుడు ఈ మీ మీడియా వల్ల కూడా చాలా సాక్షిలో కూర్చున్న పోలీస్ అధికారి, ఆయన ఉన్నతాధికారిగా రిటైర్ అయిన ఆయన కూడా చెప్తున్నారు. సో కానీ మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు, మీ సమస్యలు ఏదైతే చెప్తున్నారో, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో, ఆ ఆందోళన ఈ విధంగా చేయడం మాత్రం కరెక్ట్ కాదని ఆయన అంటున్నారు. సార్ లేదు సార్, మేము చాలా సార్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా యూనియన్ లీడర్ వాళ్ళు కూడా వెళ్ళి శ్రీనివాస్ గౌడ్ గారిని తీసుకెళ్లి, మధ్యలో మన ఇంతకుముందు మన బీజేపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ సార్ కూడా మాకోసం ఎంతో అప్పుడు చాలా తిరిగారు. అందరు ఆఫీసర్ల దగ్గర తీసుకొని వాళ్ళు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది సార్. కానీ ఎప్పుడు వాళ్ళు చూద్దాం అంటారు. కానీ ఇంతవరకు కనీసం మీకు ఇది చేస్తాం, మీకు ఈ టైం, మీకు ఒక 6 months ఆగండి, ఒక 1 year ఆగండి, మీకు ఇది చేస్తాం, మీకు ఇంత శాలరీ చేస్తాం, మీకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, తర్వాత మీకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అన్నారు, గవర్నమెంట్ కింద ఇచ్చిన ఇల్లు ఇస్తా అన్నారు. ఎటువంటి ఎలిమెంట్స్ లేదు సార్. మాకు ఉద్యోగం పోతేనే 400, లేకపోతే ఇంట్లో పడుకోవాలి. ఆ తర్వాత స్కూల్ ఫీజులు సార్, ఈ రోజుల్లో ఎంత ప్రైవేట్ స్కూళ్ళల్లో 30,000, 25,000 ఇయర్లీ ఫీజు తీసుకుంటున్నారు సార్. మీకు తెలియదు కాదు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది మేము ఈ 12,000లో ఇంటి కిరాయిలు కట్టుకొని ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకుంటూ పండుగలు ఎలా జరుపుకోగలుగుతాం? మేము ఏ పండుగ ఎలా చేయగలుగుతాం? మేము ఒక కనీసం పిల్లలకి స్కూల్ ఫీజు ఎలా కట్టాలి? అప్పులు చేసుకొని ఈ హోంగార్డ్ ఉద్యోగం చేసుకుంటూ అప్పులలో చాలా ఉన్నారు సార్. చాలా మంది అప్పులు చేసుకొని ఆ బాధలు భరించలేక సూసైడ్ చేసుకున్న లీడర్ కూడా. జానిరెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో మీకు అండగా ఉన్నారని చెప్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కూడా మనకి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడదాం ఒకసారి. కిషన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. వీళ్ళ సమస్యలు, హోంగార్డుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? వీళ్ళ ఆందోళన గత 3-4 రోజులుగా చూస్తూ ఉన్నారు. ఆమరణ దీక్షలకు దిగారు. ఇప్పుడు గాంధీ ఆసుపత్రి పైకెక్కి ఆత్మహత్య కూడా చేసుకుంటా ఉంటున్నారు. సో వీళ్ళ కోరికల్లో న్యాయం ఉంది. గవర్నమెంట్ ఏదైతే, ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అది మాత్రమే చేయమని కోరుకుంటున్నాం, మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు అని వీళ్ళు చెప్తున్నారు. మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ప్రభుత్వానికి ఏ విధంగా దీన్ని తీసుకెళ్తారు అంటే ఏం చెప్తారు? ఎన్నోసార్లు మీరు హోంగార్డ్స్ పక్షాన్ని నిలబడడం జరిగింది. చాలా రోజుల నుంచి ఉద్యమం జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు హోంగార్డుల యొక్క శ్రమ దోపిడీ ప్రభుత్వం చేస్తా ఉంది.
సుమారు 8 నుంచి 12 గంటల డ్యూటీ ఒకరొకరితో చేయించుకుంటూ కనీస వేతనాల చట్టం కూడా ఈరోజు అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. మరి ఈరోజు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు హోంగార్డులంతా సంతోషంగా ఉన్నారు, అనవసరంగా ధర్నాలు చేస్తారని. ఏ రకంగా సంతోషంగా ఉంటారో హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి. నేను అడుగుతా ఉన్నాను, ఆయన కుటుంబము ఒక్కరోజు నేను 12,000 ఇస్తాను, ఒకరోజు ఆ కుటుంబాన్ని నడపని చెప్పాను, ఆయన సొంత కుటుంబాన్ని. కానీ ఈ రోజు హోంగార్డ్స్ 12,000తో రోజు 30 రోజులు నడపాలంటే ఏ రకంగా వీలైతుందో మరి హోమ్ మినిస్టర్ గారు ఆ రకంగా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడి మరి ఈ రోజు హోంగార్డుల ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తప్పకుండా హోంగార్డులకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనీస వేతన చట్టం అమలు చేసి వాళ్ళను ఈ రోజు మరి వాళ్ళ యొక్క సాలరీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, స్టేట్ పోలీస్ కిషన్ రెడ్డి గారు, స్టేట్ పోలీస్ ఏ విధంగా ఇండిపెండెంట్ గా వాళ్ళు వర్క్ చేస్తుంటారు, కానీ కేంద్రంలో ఉంది మాత్రం మీ ప్రభుత్వమే. ఎలాంటి సూచన ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. దేశవ్యాప్తంగా నేను ఈ విషయము రాజ్నాథ్ సింగ్ గారు కూడా దృష్టికి తీసుకెళ్లాను. రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఈ అనేక రాష్ట్రాల పరిధిలోనే రిక్రూట్మెంట్ అవుతుంది, అనేక రాష్ట్రాల పరిధిలోనే హోంగార్డు సంబంధించినటువంటి విషయాలు చర్చ జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఒక సమన్వయం చేయడం కోసం నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు, మనకి మాజీ పోలీస్ ఉన్నతాధికారి, ఆయన రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి సాక్షి స్టూడియోస్ లో ఉన్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడండి. నమస్కారం కిషన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీరంటే నాకు చాలా ఇష్టము. యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆరేటర్ ఇన్ ది అసెంబ్లీ. చెప్పండి సార్, సమస్య గురించి వింటున్నారా? వింటున్నారు, చెప్పండి సార్. ఇప్పుడు నాదొక మనవి, వీళ్ళు ధర్నాలు చేసినందువల్ల, స్ట్రైకులు చేసినందువల్ల, రిప్రజెంటేషన్లు ఇచ్చినందువల్ల ఏమీ కాదు, నాకు తెలుసది. దీనికి మీరు చేయాల్సిన పెద్ద గొప్ప సహాయం ఏంటంటే, నిజంగా హోంగార్డుల మీద మీకు ప్రేమ ఉంటే స్టేట్ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాల వాళ్ళు, ఎమ్మెల్యేలు ఈ చర్చని లేవనెత్తండి. అక్కడ లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బిల్ పాస్ అయ్యేటట్టు చూడండి. నెక్స్ట్ అందరు ఎంపీలు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ వాళ్ళు, ప్రభుత్వం అయితే మీదే, మీకు చాలా ఈజీ రాజ్నాథ్ సింగ్ గారిని అప్రోచ్ కావడం. ఒక్క మాట రాష్ట్రానికి ఆర్డర్స్ ఇప్పిస్తే అయిపోతుంది కదా. వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుని బిల్డింగ్ల మించి దొరకాల్సినంత అవసరం లేదు. నేను అనుకుంటున్నాను తప్పకుండా మీరు ఇందులో చాలా యాక్టివ్ రోల్ తీసుకొని, యాక్టివ్గా పాత్ర తీసుకొని అసెంబ్లీలో నెక్స్ట్ సెషన్లో ఈ విషయం మీద మీరు తప్పకుండా చర్చించి దీనికి ఒక విధమైనటువంటి ఈ హోంగార్డుల జీవితాలలో వెలుగులు నింపుతారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా అండి, తప్పకుండా మీరు చెప్పినటువంటి సూచన తప్పకుండా పరిగణలోకి తీసుకొని ఆ దిశలో నా ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా. ధన్యవాదాలు. కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్న ఆందోళన ఇది ఉధృతం కాకుండా వీటిని కామ్ చేయడం కానీ, లేకపోతే ప్రభుత్వానికి వీళ్ళ తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, వీళ్ళ సమస్యని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళటం కానీ, ఇలాంటి కార్యాచరణ ఏమైనా ఉందండి మీ దగ్గర? ఇప్పటికే తీసుకెళ్లామండి, చాలా సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. శాసనసభలో కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు నేను శాసనసభలో కూడా మాట్లాడాను. హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. 3 రోజుల క్రితం నేను మన డైరెక్టర్ జనరల్ పోలీస్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. కాబట్టి ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ హోంగార్డుల సమస్య ఉన్నంత వరకు నేను వాళ్ళు వెంబడి ఉండి పనిచేస్తాను, అందులో వేరే డౌట్ ఏంది. రైట్, ఈ ఆందోళన ఈ రోజు ఎంతవరకు దారి తీసిందంటే, మేము ఆత్మహత్యలకు పాల్పడతాం అంటూ గాంధీ ఆసుపత్రి పైకి ఎక్కడం జరిగింది. వాళ్ళకి ఏమైనా చెప్తారా, మీరు సూచనలు ఇస్తారా? లేదే, ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. ఇప్పుడు ప్రభుత్వంతో మనము శాంతియుతమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేయాలి. ఆ రకంగా పోరాటం చేసి సాధించుకోవాలి తప్ప ఒకరు మనము బలి చేసుకున్నంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి తప్పకుండా నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను, ప్రజాస్వామ్య పద్ధతిలో మనము చేయాల్సినటువంటి అనేక దారులు ఉన్నాయి. ఈ రోజు ఇంతకుముందు పెద్దలు పోలీస్ అధికారి గారు చెప్పినట్టు, మాజీ పోలీస్ అధికారి చెప్పినట్టు శాసనసభలో మాట్లాడతాము, అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేద్దాము, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాము. ఆ రకంగా పరిష్కారం చేయాలి తప్ప రాత్రి సమస్య పరిష్కారం కాకపోతే మనం ఆత్మహత్యలు చేసుకున్నాం సమస్య పరిష్కారం కాదు. కాబట్టి హోంగార్డులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ దిశలో కాకుండా పద్ధతిగా మనం పోరాటం చేద్దాము, మనము ప్రజల మద్దతు కూడగట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాము, ఆ దిశలో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు, ఫోన్ లైన్లో స్పందించండి. సో చూస్తున్నారమ్మా, అందరూ కూడా మీరు చేస్తున్న విధుల గురించి తెలుసు, మీకున్న సమస్యల గురించి తెలుసు, కానీ చేస్తున్న ఆందోళన రాత్రికి రాత్రే ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మీరింత అంటే అనాలోచిత చర్యలకి దిగకుండా కొంచెం సమన్వయంగా ఉండాలని మాత్రం ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఏం చెప్తారు సార్? కరెక్టే సార్. కిషన్ సార్ గారికి ధన్యవాదాలు, రిటైర్డ్ ఆఫీసర్కి కూడా ధన్యవాదాలు. మేము చెయ్యడం వల్ల మాకు ఎలాంటిది లేదన్న విషయం మాకు తెలిసి కూడా మేము ఎందుకు చేస్తున్నామంటే, ఆఫీసర్ మాట్లాడిన మాటలు మమ్మల్ని చావాలని అనిపిస్తున్నాయి. ఏమంటే, మేము మొగుళ్ళలాగానే మేము అజమైసి చెలాయించుతాము అని నోటితోటి చెప్పకుండా చేతులతో చేస్తుండ్రు వాళ్ళు.
నోటితో చెప్తే ఎక్కడ బదనాం అవుతామో అని డైరెక్ట్గా చేతులతో చేసి వాళ్ళ చేతుల వల్ల వాళ్ళు చేసే చేష్టలు చూసి మేము ఈ రకంగా అవుతున్నాం. మేము ప్రాణాలతో ఉండే మేము ఈ రకంగా కొట్లాడుతున్నాము. చనిపోయిన మా బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీలు సార్ ఏడ్చుకుంటూ గోడ ఏడ్చుకుంటూ టీవీలలో చెప్తున్నాం సార్, డిపార్ట్మెంట్ను వదులుకోము, మేము ఫ్యామిలీని వదులుకుంటాం కానీ డిపార్ట్మెంట్ను మేము వదులుకోము అని చెప్పేసి. అంటే ఇన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో అంటే మీరు దాంట్లో ఎందుకు ఉండాలి అని నేను అడగడం నా ఉద్దేశం కాదు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వేరే ఉద్యోగాలు కాకుండా మీరు పోలీసులే అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు? సార్ నాకు పోలీస్ అంటే చాలా ఇష్టం సార్. పోలీస్ అమరవీళ్ళ పేరు మీద, బాంబు పిల్లల వల్ల చనిపోయిన పోలీస్ అమరవీళ్ళ పేరు మీద సొంతంగా నేను కరెక్ట్ టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు నా ఆఫీసరు రామారావు సారు, శివకుమార్ సారు, ఎస్పీ గారు శివకుమార్ సారు, రామారావు సార్ సిఐ గారు వాళ్ళ దృష్టికి మేము తీసుకొచ్చినాము. అమ్మ నీకున్న క్యారెక్టర్ని బట్టి, నీకున్న మైండ్ మెచ్యూరిటీని బట్టి నువ్వు డిపార్ట్మెంట్లకు రావాలి, కానీ హోంగార్డ్ వ్యవస్థలో రావద్దు, ఆఫీసర్ లెవెల్లో రావాలి. అట్లా వస్తేనే నీకు పోలీసు బాగుంటుంది, లేదంటే బాగుండేది అని చెప్పిండ్రు. చెప్తే అప్పుడు నేనన్నా లేదు సార్, నా వంతు సహాయం నేను చేయడానికి, నాకు చిన్న పోస్ట్ అయినా పర్వాలేదు సార్, నా వంతు సహాయం, నేను ఆడపిల్లను కాదు, జనాలలో నేను ఒకరిని నలుగురికి నేను సాయం చేయడానికి నాకు ఈ అవకాశమైనా ఉంది అని చెప్పుకోవడం కోసం, నేను అందరికీ నాకున్న తెలివిని నలుగురికి వెలుగు చూపెట్టడం కోసమే నేను ఈ హోంగార్డ్ వ్యవస్థ అయినా మంచిదే, కష్టాలు పడుతూ నేను ఉన్నాను అంటే దానికి కారణం నేను జనాలకు సేవ చేయడం కోసమే. ఒక ఐపీఎస్ విష్ణువారి అని ఒక మహిళ మీద బ్లూ ఫిలిం ఉంది, ఆమెకు వాస్తవానికి వ్యభిచారిణి కాదని మేము అనట్లేదు, బ్లూ ఫిలిం పెట్టుకొని విష్ణువారి అని ఆమెను 15 రోజులు తెప్పించుకున్నాడు సార్. ఆమె నా ఇల్లు వెతుక్కుంటూ, పోలీస్ ఆఫీసర్కు సూటిగా మాట్లాడేది ఆమెనే అని నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. నేను డైరెక్ట్ అందులో ఎంట్రీ అయ్యి ఆఫీసర్కి నేను డైరెక్ట్ ఆమెతో ఫోన్ చేపించి ఆమెను ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి ఆఫీస్ ముందు లోపలికి మమ్మల్ని రమ్మంటారా అని మేము సీసీ గారిని అడిగితే, నువ్వు హోంగార్డ్వి, నువ్వు వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు హోంగార్డ్వి, నీ స్టేజ్ ఇది కాదు అని అంటే ఏఎస్పీ సార్కి అక్కడే నేను లైవ్ పెట్టేసి మీ వాళ్ళు ఇట్లా అంటుండ్రు, మరి నన్ను వెళ్ళమంటారా ఉండమంటారా, మీరు ఇష్టమైతే మేము ఈ అమ్మాయిని తీసుకొని లోపలికి వస్తాము, ఇలా బ్లూ ఫిలిం ఉందని చెప్పేసి ఎవరో టార్గెట్ చేసి బెదిరిస్తుందంట, అది లైవ్ ఉందంట, ఆమె ప్రాణాపాయం ఉంది, నాది ఫ్యామిలీ సీక్రెట్ అని అంటుంది, నలుగురిలో నేను అల్లరిపాలు అవుతున్నాను అంటుంది, నేను హోంగార్డ్గా రాకుండా ఈ అమ్మాయికి తోటి స్నేహితురాలిగా నేను వస్తున్నాను, మీరు దానికి సిద్ధమైతే నేను లోపలికి రానికి సిద్ధం అని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పర్మిషన్ తీసుకున్నట్టు అతను విష్ణువారి సార్ నా మీద ఎన్నోసార్లు చాలా రకంగా అంటే జనాల దగ్గర బెదిరించి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు, ఏది చేయడం చేతగాక తనకి ఏం చేసినాడు, జనాల దగ్గర డబ్బులు అలాంటి కంప్లైంట్స్ కొన్ని ఉండడం వాస్తవం కాదా పద్మ గారు? వాస్తవం సార్, అది వాస్తవం. మా మహిళా హోంగార్డ్ ఇంక్లూడ్ నేను మీ ఇంట్లో పని చెయ్యను అన్న కారణంగానే నా మీదనే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా, 100 రూపాయలకు అమ్ముడు పోయేదానివి అని నేను పబ్లిక్లో నేను ఆచరణలోకి తీసుకొస్తా ఏఎస్పీని నేను అని ఒక వీడియో వాళ్ళని కూడా నేను చెప్పే బాధ విలేకరులకు చెప్పబోతుంటే వాళ్లకు దయా దండం అని చెప్పేసి ఎస్పీగా నాకు ప్రమోషన్ వస్తుంది, దయచేసి మీరు లైవ్ పెట్టొద్దు అని విలేకరులకు చెప్పడం జరిగింది. విలేకరులు కూడా మాకు లైవ్లో పెట్టింది మేము రికార్డ్ చేయడం జరిగింది, ప్రతిదానికి మేము ప్రూఫ్ పెడుతున్నాము. పై ఆఫీసర్ దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. మా లోకల్ ఎస్పీ గారి దగ్గరికి మేము వెళ్తే, అమ్మ నువ్వు ఏ కంప్లైంట్ ఇయ్యకు తల్లి, నువ్వు ఇంట్లోనే కూర్చో తల్లి, నీకు నేను జీతం ఇస్తాను, ఆయన చేసింది తప్పే, అతని లాంగ్వేజ్ ప్రాబ్లం అమ్మ, ఆయన చెప్పింది ఏదో మీరు చెప్పింది ఏదో అతనికి అర్థం కాలేదని మబ్బిక పెట్టి నా పిటిషన్ నాకే ఎదురు ఇవ్వడం జరిగింది. రైట్ అనేక సమస్యలు చెప్తున్నారు మీరు. సో వ్యవస్థలో ఉన్న లోపాలని వేలెత్తి చూపిస్తున్నారు. ఏ విధంగా పరిష్కరించాలి, ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలి, వీళ్ళ సమస్యలు ఏ విధంగా తీర్చాలి అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన టైం అయితే వచ్చిందని మేము అనుకుంటున్నాం అండి. నారాయణ గారు మనకి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఆయన ఆల్ ఇండియా హోమ్ గార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అని చెప్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఈరోజు మీరు చేస్తున్న ఆందోళన ఈరోజు టీవీలో కూర్చోబెట్టి మాట్లాడే వరకు వచ్చింది, అలాగే ప్రభుత్వం కూడా స్పందిస్తుందని మేము అనుకుంటున్నాం. సో సమస్యలు మీరు చెబుతున్నవి గొంతెమ్మ కోరికలు కాదు, మీరు అడుగుతున్నవి అని ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. సో ఏ విధంగా ఈ ఆందోళన విరమిస్తారు, మీ కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతున్నారు? సార్ ఈ ఆందోళన అనేది ఏదైతే ఉందో గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పేసి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత ఉంది కానీ మాకు అంటూ ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత లేక చేసుకున్న రోజు జీతం, చేసుకున్న రోజు ఏం లేదు సార్, కటింగ్ పెట్టడం జరుగుతుంది. మహిళా హోంగార్డులకు కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి సార్. మేము ప్రభుత్వాలకు కోరుకునేది ఒకటే, మాకు పర్మనెంట్ చేయండి అని చెప్పేసి.
అంటే మీరు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అని చెప్తున్నారు. మీరు కేసీఆర్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కానీ లేకపోతే మిగతా అధికారులు కానీ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందా? అంటే ఇంత ఉధృతంగా ఆందోళన చేసే ముందు ఆ ప్రయత్నాలు ఏమైనా చేశారా మీరు? ఇంతకు ముందు కేసీఆర్ గారికి కూడా పెట్టడం జరిగింది సార్, అట్లే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులకు కూడా పెట్టడం జరిగింది సార్. చాలా సార్లు విన్నవించుకున్నా కానీ ఒకటేంటంటే ఆఫ్టర్ ఆల్ ఒక హోంగార్డు అతను అనే విధంగా చూస్తుండే తప్ప ఇప్పుడు చర్చలు వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు ఏదైనా జరిపితే మేము ఏదైనా చెప్పేవాళ్ళం సార్. వాళ్ళు మాతోటి చర్చలు జరపకుండా వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలు అనేది సరైనది కాదు సార్ అది. ఓకే నారాయణ గారు, సో మీ సమస్య తొందరలో పరిష్కారం అవుతుంది, ప్రభుత్వం స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాం అండి. పండ్రీనాథ్ గారు, సో వాళ్ళు చెప్తున్న సమస్యలకి ఎక్స్టెన్షన్గా వాళ్ళు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటారో వాళ్ళు నిర్వర్తించే విధుల గురించి కూడా మాకు చెప్పారు. సో మొత్తానికి మీరు చెప్పిన సూచనలు కూడా ప్రభుత్వాలు వింటాయి అని భావిస్తున్నాం, న్యాయం చేకూరుతుందని మేము అనుకుంటున్నాం. పద్మ గారు, ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు 14,000 మంది కానిస్టేబుల్ రిక్రూట్ చేస్తున్నారు. ఇన్ ఏ డే ఆర్ టూ దే ఆర్ గెటింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఈ ఉన్న వాళ్ళని ఇంకా చాలా మంది కావాలి, ఇంకా చాలా మంది కానిస్టేబుల్ కావాలి, మాకు సరిపోరు. కొత్త జిల్లాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు 19,500 మందిని రెగ్యులరైజ్ చేసినందువల్ల ప్రభుత్వానికి ఏం నష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్, ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ జాబ్. ఒక్కొక్కరు 15-20 ఏళ్ల నుంచి హోంగార్డ్ గా చేస్తున్నాడు. వాళ్ళని రెగ్యులరైజ్ చేసినంత మాత్రాన ప్రభుత్వానికి ఎక్స్ట్రాగా వచ్చేది ఏం లేదు. ఎట్లాగో కానిస్టేబుల్ రిక్రూట్ చేయాలి కాబట్టి మాకు కూడా పని తప్పుతుంది. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక ట్రైనింగ్, మళ్ళీ దానికి ఒక ఎగ్జామినేషన్, మళ్ళీ న్యూ సైన్స్ ఎందుకు, వీళ్ళనే రెగ్యులరైజ్ చేసేస్తే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మేము అందుకే ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. ఎక్కడైతే పోస్టులు వేస్తుండో అక్కడే మా శవాలు లేవాలి. మమ్మల్ని చూసి వాళ్ళు పోస్టులు వేయడం ఏంటి? మేము చాలని జీతాలతో బ్రతుకుతున్నాము, మాకు జీతాలు ఇవ్వండి అన్ని. దసరాకు జీతాలు రాలేదు. రైట్ మీరు విన్నాం. అంటే మీరు చెప్పిన సమస్యలు, మీరు కోరుతున్న ఏవి గొంతెమ్మ కోరికలు కాదని ప్రతి ఒక్కళ్ళు స్పందించడం జరిగింది. ప్రభుత్వం స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రిటైర్డ్ ఆఫీసర్ కి ధన్యవాదాలు సార్, కిషన్ అన్నకి ధన్యవాదాలు సార్. రైట్.